శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇక్కడ 102 102. 14th చాప్టర్ అయిన గుణత్రయ విభాగ యోగంలో 24వ శ్లోకం నుంచి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము. జీవితములో అన్ని పరిస్థితులను, వ్యక్తులను, పదార్థములను తాను కావలెను అనుకున్నట్లే లభింపవు. తన ఇష్టాయిష్టములు తన అభ్యాసములపైనను వానికి కారణమైన తన స్వభావము పైనను ఆధారపడి ఉండును. తన స్వభావము తాను కాను అని తెలిసిన వానికి కూడా ఇష్టాయిష్టములు ఉండును గాని ఇష్టమైన వానికై వెంపరలాడుట, అయిష్టమైన వాని ఎడల చికాకు పడుట ఉండదు. ఇష్టమైనది లభించినచో అనుభవించును, అయిష్టమైనది లభించినను అట్లే అనుభవించును. అట్లు ప్రత్యేకముగా సంతోషించుట గాని ప్రత్యేకముగా చికాకు పడుట గాని ఉండదు. తానుగా ప్రవర్తించువాడు ఇతరులు కూడా అట్లే తన ఎడల ప్రవర్తింపవలెనని ఆశపడరాదు. ఎన్నో జన్మల సాధన తరువాత తాను ఈ స్థితిని కొనగలిగెనని తెలియుట వివేకము. ఇది ఉన్నవానికి ఇతరులు తాను పూర్వమున్న స్థితిలో ఉన్నారనియు ఒకనాటికి తానిప్పుడున్న స్థితికి చేరుకొందురనియు తెలియను. కనుక వారు తన ఎడల అభిమానముగా ప్రవర్తించినను అవమానకరముగా ప్రవర్తించినను తనకొక్కటే. వారు నిందించినను స్తుతించినను తనకొక్కటే. తనకు ఇష్టాయిష్టములు మానవమానములు లేనప్పుడు తనకు శత్రువులు మిత్రులు అని వేరుగా ఉండరు. గుణములతో కూడిన జీవులు మాత్రమే తన దృష్టిలో ఉందురు. ఎవరైనా తనను మిత్రుడని గాని శత్రువని గాని ఎంచినను అతను కాదనడు. తనకు మాత్రము మిత్రులు శత్రువులు అని ఉండరు. ఇట్టి స్థితిలో ఉన్నవాడు సర్వారంభ పరిత్యాగి అగును. అనగా ఏ పనినైనను ప్రారంభమును వదిలిపెట్టినవాడు. మనము చేయు పనులలో అన్నింటికి మన ఇష్టాయిష్టములు కానీ ఈర్ష్యాద్వేషములు కానీ అభ్యాసములు కానీ మనం ఆపాదించిన విలువలు కానీ భక్తి విశ్వాసములు కానీ ఇంకనూ ఎన్నో రకముల మానసిక స్వాభావిక ప్రవృత్తులే కారణమగుచుండును. ఎవడైనా మనను చెంపదెబ్బ కొట్టినప్పుడు తిరిగి కొట్టుట సహజమనియు ఎదటివాడు చెంపదెబ్బ కొట్టుటయే ఈ సంఘటనకు ప్రారంభమనియు భావించువారు సంసార జీవులు. తిరిగి కొట్టుట కొట్టకపోవుట అనున్నది స్వభావముపై ఆధారపడి ఉండును అనుట సత్యము. కుటుంబ పోషణకు ధనమార్జించుట, బంధుమిత్రులకు సహాయము చేయుట, సమాజములోని అన్యాయములను రూపుమాపుటకై పోరాడుట, ఒక ధర్మ సంస్థ నిర్వహణమునకై తాపత్రయముతో పనిచేయుట, మోక్షము కొరకై యోగ సాధన చేయుట మొదలగు అన్ని పనులలోనూ తన కుటుంబము, ఆశయ సాధనము, మోక్షముపై గల కోరిక మొదలగు అంశములతో ప్రారంభము మోటివ్ తన వద్ద నుండి స్పష్టముగా కనిపించుచుండును. గుణములకు అతీతుడగువాడు ఏ కార్యమును తన వద్ద నుండి ప్రారంభము కానీయడు. అనగా పనులు చేయడని అర్థము కాదు. సంసార జీవి వలె ఆ కార్యమునకు కారణము మాత్రము తన యొద్ద నుండి ప్రారంభము కానీయడు. తనలో ప్రత్యేకించి ఏ భావములు అభిప్రాయములు ఉండవు. కనుక ప్రారంభము తన యొద్ద ఉండదు. తన యొద్దకు నడిచి వచ్చిన పనిని తన శరీరము, ఇంద్రియములు, మనస్సు తన స్వభావమును అనుసరించి నిర్వర్తించుచుండగా తాను సాక్షిగా చూచుచూ ఉండిపోవును. తనకు కావలసినదేదియో ఆ కార్యములలో ఉండదు. కనుక దాని ఫలితముల తడిపై పని చేయవు. ఇట్టివానిని గుణాతీతుడు అందురు. ఇంకను సాధనలో ఉన్నవాడు సుఖదుఖములకు చెలింపకుండుటను అభ్యసింపవలెను. అన్నిటికన్నా తాను విలువైన వాడనని నిరంతరము గుర్తుంచుకొనుట అభ్యసించినచో మట్టి, చలువరాయి, బంగారము మొదలగు వాని విలువలలోని తారతమ్యములు మనస్సు నుండి క్రమముగా తొలగిపోవును. తనకు గల ఇష్టాయిష్టములకు తనకు కలుగు మానవమానములకు భావనకు కారణము తన స్వభావమే అనియు తాను వీనికి అధిపతిననియు జ్ఞప్తి అందు ఉంచుకొనుట అభ్యసించిన కొలదియు ధీరత్వం ఏర్పడును.
సాధనలో ఉన్నవానికి ధీరత్వం అనగా ఓర్పు, ప్రశాంతి, అందరినీ సంతోషపరచుట అని అర్థము. సాధనలో స్థాయి చిక్కిన వానికి ఈ ధీరత్వం అనగా ఇంద్రియములతో కూడిన మనస్సు బుద్ధియందు లగ్నము కాగా ఆ బుద్ధియే తానుగా ఉండుట అని అర్థము. అట్లే సాధనలో నున్నవాడు సాధ్యమైనంత వరకు ఏ పనులను తానై ప్రారంభింపకుండుట అభ్యాసము చేయవలెను. జపతపాదులు ఆచరింపవలెనని, ఇతరులకు సహాయపడవలెనని, ఇంకనూ ఎన్నో సత్కార్యములు చేయవలెనని సాధనలో ఉన్నవానికి ఉబలాటము కలుగుచుండును. తానై ఏ పనికిని పూనుకొనకుండుట, ఎంతటి సత్కార్యమునైనను నేను చేయుదును అని దూకకుండుట సాధకుడు అభ్యాసము చేయవలెను. ఈ స్థితిలో సాధకుడు ఒక పొరపాటు చేయు అవకాశం ఉన్నది. పెద్ద పెద్ద సత్కర్మలు చేయవలెనని ఉబలాటము పట్టుకునియే ఉండును. తానై చేయుదునని దూకరాదని తెలియను కనుక అతడు తెలివిగా ఇతరులే ఆ సత్కార్యము తనచే చేయమని అడుగునట్లుగా ప్రవర్తించును. వారిచే అడిగించుకొని వారిని ఉద్ధరించుటకు అన్నట్లు నిర్వహణకు పూనుకొనును. దీనివలన కర్మల ప్రారంభము తనను వదలకపోవుటయే కాక వంచనా బుద్ధి వలన అధమస్థితికి కూడా పతనమగుచున్నాడు. 24, 25 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ హెడ్డింగు అవ్యభిచారి భక్తి. ఇంతవరకు సాధకుడు గాని యోగి గాని తన శరీరాదులు తన స్వభావము తాను కాననియు తాను తానే అనియు జ్ఞప్తియుంచుకొనుట చెప్పబడినది. దీనివలన సాధకుడు గాని సిద్ధుడు గాని ఒక స్థాయి వరకే చేరుటకు అవకాశం ఉన్నది. కనుక వ్యభిచారము లేని భక్తితో నన్ను సేవించినవాడు త్రిగుణములకు అతీతుడై బ్రహ్మప్రజ్ఞలో నిలబడును అని కృష్ణుడు ఉపదేశించెను. ఈ అంశమునకు సంబంధించి ఇది అత్యుత్తమమైన ఉపదేశము. తన స్వభావంలో గల లోటుపాటుల వలన కొన్ని అవాంఛనీయమైన కార్యములు జరుగుచుండును. అవి అన్నీయూ తానే అని తాదాత్మ్యము చెందుట వలన సామాన్య మానవుడు సంసారబద్ధుడగుచున్నాడు. తన స్వభావమునకు కారణము త్రిగుణములనియు అవి ప్రవర్తించుట వలననే తన ప్రవర్తన రూపొందుచున్నదనియు అవి అన్నీయూ తాను కావనియు తెలియుట వలన సాధకుడు క్రమముగా తన స్వభావము యొక్క బంధము నుండి విముక్తుడగును. కానీ తన శరీరాదులు స్వభావము తాను కాదు గాని అవి తనవే కదా. తన స్వభావములోని లోటుపాట్లకు వాని వలన జరుగు అవాంఛనీయమైన సన్నివేశములకు బాధ్యత తనది కాదా? ఈ స్థితిలోని సాధకునకు ఉత్తమమైన ఉపదేశముగా వ్యభిచారము లేని భక్తితో నన్ను సేవించినవాడు త్రిగుణములకతీతుడై బ్రహ్మప్రజ్ఞలో నిలబడును అని కృష్ణుడు ఉపదేశించెను. వ్యభిచారము అనగా ఒకప్పుడు ఒకదాని ఎందును మరొకప్పుడు మరొక దాని ఎందును కప్పదాట్ల వలె మనస్సు చెల్లించుచుండుట. వ్యభిచారము లేని భక్తి అనగా మనస్సునకు వేరొక అంశము స్ఫురింపని భక్తి అని అర్థము. భక్తి సాధనకు ఒక ఆలంబం ఉండవలెను. అట్టివానిలో ఉత్తమమైన ఆలంబనగా తననే కృష్ణుడు నిర్దేశించెను. తాను అనగా అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు అనున్నది సాధకుని మొదటి స్థాయిలో మాత్రమే సత్యము. ఈ స్థితిలో తనలో పనిచేయుచున్న త్రిగుణములను వాని ప్రభావము వలన పనిచేయుచున్న తన మనస్సును కృష్ణుడుగా ధ్యానించుట వలన త్రిగుణముల ప్రవర్తనలోని తీవ్రత తగ్గి క్రమముగా ప్రశాంతత చిక్కును. అట్లే ఇతరుల ప్రవర్తనముల వలన తనకు కలుగు బాధలు దుఃఖములు మున్నగునవి క్రమముగా ఉపశమించును. ఎదుటి వ్యక్తి ప్రవర్తనకు వెనుక వానిలోని గుణముల ప్రవర్తన ఉండుననియు వానిలోని జీవికి ఆ ప్రవర్తన అంటదనియు అవి అన్నీయూ కృష్ణుని మాయ అనియు జ్ఞప్తియుంచుకొనుట వలన తనలోని సంచలనముల తీవ్రత అణగిపోవును. సాధనలో ఒక స్థాయి చిక్కిన వానికి నేను అనగా తనయందును తనలోని త్రిగుణములయందును మనస్సు శరీరము మున్నగు వానియందును అంతర్యామిగా ఉన్న నేను అను ప్రజ్ఞ అని అర్థము.
తాను వేరుగాను తన త్రిగుణములు వేరుగాను తనకన్నా ఇతరులు వేరుగాను వారి యందు త్రిగుణములు వేరువేరుగాను కనిపించుట వ్యభిచారము అనబడును. అట్టి వ్యభిచారము లేని భక్తితో ఈ అన్నిటియందును అంతర్యామిగా ఉన్న నేనను ప్రజ్ఞను సేవింపుము అని కృష్ణుని ఉపదేశము. ఇదియే అనన్య భక్తి సాధనమని వేరొక చోట కృష్ణుడు ఉపదేశించి దానికొక సాధన క్రమమును కూడా నిర్దేశించెను. ఆ అంతర్యామి ప్రజ్ఞనే బ్రహ్మప్రజ్ఞ అందురు. అట్టి బ్రహ్మప్రజ్ఞలో జీవించుటకు తగిన స్థాయిని అతడు సాధించుకొనును. 26వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ హెడ్డింగ్ బ్రహ్మప్రజ్ఞ అని వచ్చింది. అట్టి బ్రహ్మప్రజ్ఞకు అంతమన్నది ఉండదు, అనగా అది అమృతము. ఆ ప్రజ్ఞకు క్షీణించుట ఉండదు, అది పూర్ణము, అనగా సర్వము తనలో నింపుకొని ఉన్నది. 1 నుండి ప్రారంభమగు సంఖ్యలన్నీయు పూర్ణములో నుండి పుట్టి దానిలోనికే లీనమగుచుండును. దానికి లీనమగుట ఉండదు. సున్నాలో నుండి ఎన్ని సంఖ్యలు తీసినను సున్నాయే మిగులును. పూర్ణమును తీసిన పూర్ణమే మిగులును. కనుక దానికి ఖర్చగుట ఉండదు. అట్లే పూర్ణమైన బ్రహ్మప్రజ్ఞయును అమృతము అవ్యయము. దేశము కాలము దాని నుండి పుట్టినవి కనుక దేశకాల పరిస్థితులకు అతీతమైన శాశ్వతమైన ధర్మము బ్రహ్మప్రజ్ఞా స్వరూపము. ధర్మములు దాని నుండి పుట్టి దానిలో లీనమగుచుండును. ఈ విశ్వములో గల సర్వలోకములకు సంబంధించిన ధర్మములన్నీ దాని నుండి పుట్టి వర్తించి మరల దానిలో లీనమగుచుండును. శాశ్వత ధర్మము దాని స్వరూపము కాగా సుఖము దాని తత్వము. ఆ సుఖము ఏకాంత సుఖము, అనగా సుఖము తప్ప వేరొకటి లేనిది. అందు సుఖములు ఉండవు. సుఖములు ఉన్న చోట దుఃఖములు తప్పనిసరిగా ఉండును. కారణములతో పనిలేక తనలో తాను సుఖించుట నేర్చినవాడు ఏకాంత సుఖము నెరిగినవాడు. అతడే బ్రహ్మప్రజ్ఞయందున్నవాడు, అనగా బ్రహ్మప్రజ్ఞ నిలబడుటకు ఆధారము నేనే. 27వ శ్లోకం అయిపోయింది. అలాగే గుణత్రయ విభాగంలో మనకి 102 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది. అదే సమయంలో 14th చాప్టర్ అయిన గుణత్రయ విభాగం కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ మనం చదువుకోబోయేది 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. మళ్ళీ చదువుకుందాం.